మహనీయులు వెంకటస్వామి గారి ఆవిష్కరణకు వచ్చినటువంటి పెద్దలందరికీ, జస్టిస్ వెంకటరమణ గారికి, జస్టిస్ చంద్రరావు గారికి, వారి మీద గౌరవంతో తల్లి వచ్చినటువంటి సహచర నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనుషులు చాలా మంది పుడతారు, గిడతారు, కానీ చరిత్ర కొద్ది మందినే అట్టి పెట్టుకుంటది, కొద్ది మందినే గుర్తు పెట్టుకుంటది. అలాంటి మహనీయులలో వెంకటస్వామి గారు కూడా ఒకరు. వెంకటస్వామి గారిని మేం చిన్నతనంలో స్కూలుకు పోతున్నప్పుడు హైదరాబాద్ లో అనేక రకాల గుడిసెల ఉద్యమానికి శ్రీకారం చుట్టేవాడు. వారి పేరే గుడిసెల వెంకటస్వామి అని చెప్పి కూడా ప్రస్తావించేవారు. తెలంగాణ నలుమూలల నుంచి పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం హైదరాబాద్కు వస్తే మురికి కాలువల పక్క పొంటి, గుట్టల పక్క పొంటి 20 గజాలలో, 50 గజాలలో, 100 గజాలలో ఇండ్లేసుకుంటే నిర్దాక్షిణ్యంగా ఆనాడు కూలగొడుతున్నప్పుడు ఆ పేదలకి అండగలేసినటువంటి మహనీయుడు వెంకటస్వామి గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొన్ని లక్షల మందికి పట్టాలు ఉన్నప్పటికీ లేని వాళ్ళకి మొన్నటికి మొన్న హైదరాబాద్ లో 1,25,000 మందికి 1,25,000 మందికి 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఏ గుడిసెలేసుకొని జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మొన్ననే పట్టాలు ఇచ్చామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం. జీవో నంబర్ 58. ఇంకా చెర్లల్లో, దేవాలయ భూములలో, కొన్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్లలో ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఇవ్వలేకపోయినా మాట వాస్తవం, కానీ ఇంకా అలాంటి వాళ్ళకి కూడా ఇంకా మిగిలినాయని చెప్పి మనం చేస్తాం. అంటే గూడు కోసం కొట్లాడిన వ్యక్తి. ఇవాళ రెండవది కార్మిక వర్గం కోసం ఇవాళ మేడే. ఇవాళ నిజంగా వారి విగ్రహావిష్కరణ అనేది ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా గొప్పగా వాళ్ళ ఉత్సవాలు జరిపే సందర్భంలో ఇవాళ వారి విగ్రహావిష్కరణ అంటే కార్మిక వర్గానికి ఆనాటి కార్మిక మంత్రిగా అనేక రకాల వెసులుబాటు కల్పించిన మహనీయుడు వెంకటస్వామి గారు. కార్మిక వర్గ నాయకుడిగా కార్మిక వర్గానికి అండగా ఉండి అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించి కార్మిక వర్గ శ్రేయస్ కోసం పరితపించిన మహనీయుడు ఇవాళ వెంకటస్వామి గారు. మూడో విషయం, అణగారిన వర్గాలకి అంటే అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి, ఢిల్లీలో అనేక మందితో సత్సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ ఎక్కడికి పోతే పని అవుతుంది, ఎక్కడికి పోతే అండ దొరుకుతుంది, ఎక్కడికి పోతే మన ఆకలి తీరుతుందని చెప్పి శోధించి వెంకటస్వామి గారి దగ్గర పోవాలని చెప్పి ఢిల్లీ దాకా పోయి ఇవాళ పని చేయించుకొని ఇవాళ ఆపద నుంచి బయటపడిన చరిత్ర కల్లారా మేము కూడా చూసిన సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమంలో 2004లో కేసీఆర్ గారితో జతగట్టించే విషయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కమిటీ చేయించే విషయంలో వారి పాత్ర చాలా గొప్పది. మేము కల్లారా చూసినాం. ఇవాళ వారు ఢిల్లీలో ఉన్నన్ని రోజులు అనేక మంది అటువైపు ప్రయాణితం చేస్తూ ఉంటే ఒకే వ్యక్తిగా ఉండొచ్చు కాక, అంటే ఢిల్లీలో అనేక మంది పెద్దలతో పరిచయం వ్యక్తిగా గిట్ల చేస్తే గిట్ల అవుతుంది, గిట్ల చేస్తే గిట్ల సాధించుకుంటామని చెప్పి కేసీఆర్ గారికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చి ఇవాళ ఆ రాష్ట్ర ఆశయాన్ని సిద్ధింపజేయడంలో వారి పాత్ర ఇవాళ మాటల్లో చెప్పరని చెప్పి సందర్భం మనం చేస్తూ, వారి పరంపరించిన తర్వాత బాజాప్తా ట్యాంక్ బండి మీద మానవుని గౌరవించుకోవాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే వారి విగ్రహావిష్కరణ చేసి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 185% అణగారిన వర్గాలకు నిలయం కాబట్టి ఆ 85% ప్రజల కోసం జీవితాంతం పోరాటం చేసినటువంటి మహనీయుడి విగ్రహాన్ని పెట్టుకోవాలని చెప్పి ఇవాళ అక్కడ అధిష్ఠించడం జరిగింది. అంతేకాదు ఇలా వారు ఏ ఫిలాసఫీనైతే వంట పట్టించుకున్నారు, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఈ దేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రజలందరూ కూడా సమానంగా బతకాలని, సంపదంతా కూడా ప్రజలకు అందించాలని చెప్పేటువంటి గొప్ప భావాన్ని ఏ రాజ్యాంగంలో అయితే రాసి మనకు అందించిండో
ఆ మహనీయుని విగ్రహాన్ని కూడా ఇవాళ హైదరాబాద్ లో దేశంలో ఎక్కడ లేని పద్ధతిలో ఇవాళ బాజాప్తా సచివాలయం పక్కపుంటే ఇవాళ 30 ఎకరాల స్థలంలో 125 ఎత్తున్నటువంటి విగ్రహాన్ని అధిష్ఠించుకోవడం జరుగుతా ఉంది. సంవత్సరం కాలంలో దాన్ని కూడా పూర్తి చేసుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఆ విగ్రహాన్ని ఈ విగ్రహాన్ని చూసినప్పుడు మనకు స్ఫూర్తి రావాల్సింది ఆ మానవుల యొక్క ఆశయాలు, ఆ మానవుల యొక్క కమిట్మెంట్, ఆ మానవులు చేసినటువంటి సేవలు మనకు గుర్తొచ్చి మనం కూడా ఆ మానవుల దారిలో నడిచేటువంటి పద్ధతి అలవాటు చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వ పరంగా ఇప్పటికే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలకి రూపకల్పన చేసుకున్నాం. నాకు తెలిసి దేశంలోనే సంక్షేమ రంగంలో అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ఇవాళ గర్వంగా చెప్తున్నాం. ఇవాళ ప్రభుత్వాల బాధ్యత కేవలం రోడ్లు వేయడం కాదు, బంగ్లాలు కట్టడం కాదు, ఆకలితో అలమటించే ప్రజానికానికి అన్నం పెట్టే ప్రథమ కర్తవ్యాన్ని మనం ఆచరించాలని చెప్పి ఇవాళ ఆచరిస్తున్న ప్రభుత్వం. ఆ తదుపరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి విద్యను అందించాలి, వైద్యాన్ని అందించాలన్నటువంటి సంకల్పన కూడా తెలిపింది. తప్పకుండా ఈ దేశంలో కొత్త రాష్ట్రమే అయినప్పటికీ కూడా మనందరం ఏదైతే కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ఆనాడు వాళ్ళు చెప్పిండ్రు మీ ముఖాలకు పరిపాలించుకున్న నైపుణ్యం ఉంటుందా అని చెప్పిండ్రు. తెలంగాణ రాజకీయ వ్యవస్థకి పరిపాలించుకున్న అనుభవం ఉందా అని చెప్పిండ్రు. కానీ ఇవాళ తెలంగాణ రాజకీయ వ్యవస్థకి అనుభవం ఉంది, అంతేకాదు మానవత్వం ఉంది, మానవీయ కోణం ఉంది. ఈ దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నడిపే సత్తా ఉందని 20 నెలల కాలంలోనే మనం ఇలా తిప్పికొట్టగలడం. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరీ ముఖ్యంగా ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. తెలంగాణ యావత్ జాతికి జాతి రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడాలని చేస్తే అని భావించారు. దానికి అనుగుణంగా మా పని విధానం, మా ఆచరణ ఉంటుందని చెప్పి, ఆ పద్ధతిలో మా ఒరవడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ ఈ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.